guys, welcome back to our YouTube channel Vizag Twins Official. ఏంటి ఇంత లైన్లో వెళ్తున్నాం, అసలు ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? సో మేమైతే యాక్చువల్గా టికెట్స్ దర్శనం టికెట్స్ కోసం అనేది లైన్ కాసైతే లైన్లోకి వెళ్ళాము. అమ్మో బాబాయ్, చాలా అంటే చాలా డేంజర్ ఉండేది. యాక్చువల్లీ డేకి 20,000 మెంబర్స్కి అయితే ఇస్తారని చెప్పి ఉండేది కదా, సో లైన్లోకి వెళ్తే. సో అలా అయితే మేము వెళ్ళి తీసుకోవడానికి వెళ్ళాం అనమాట. అండ్ అలానే ఇక్కడ తేజ ఏదో తన మాట్లాడుతున్నాడు వాడివి. సో మేము యాక్చువల్లీ స్టెప్స్ ఎక్కుదాం అనుకున్నాం, బట్ ఇక్కడ టికెట్స్ కూడా తీసుకున్నాం. బికాజ్ ఏది ఆల్టర్నేటివ్ ఉంటే టికెట్ అనేది మనకి ఈజీగా ఏది దొరుకుతుంది అని చెప్పేసి దీనికైతే వెళ్ళిపోయాము. సో మాకు రూమ్కి వెళ్ళేసరికి 4 అయితే అయ్యిందనమాట. చాలా అంటే ఇంక చాలా టైర్డ్ అయ్యాము. సో ఆ రోజు అయితే అండ్ అమ్మో అంత మందిలోని తోసుకొని నాకైతే అసలు ఊపిరి ఆడలేదు. ఆంటీ ఉన్నారు కాబట్టి సునీల్ వాళ్ళ మదర్ నన్ను బాగా సేవ్ చేశారు. అండ్ బోర్ కొడితే గేమ్ కూడా ఆడాము. దీని తర్వాత నాకు వీడియో రికార్డ్ చేయడానికి అయితే అవ్వలేదు. సో ఇప్పుడు రెడీ అయ్యాము, లేట్ గా రెడీ అయ్యాం కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను గాయ్స్. ఫాస్ట్ గా రెడీ ఉంటే తీసేదాన్నేమో వీడియో. నైట్ అలసిపోయిన దానివల్ల ఇంక నాకు రూమ్కి వచ్చేసరికి వీడియో తీయడానికి అవ్వలేదు. అండ్ మార్నింగ్ కూడా నేను చాలా లేట్గా లేసాను. అసలు నా బాడీ అసలు సహకరించలేదు లేవడానికి అయితే. అండ్ ఇంక టిఫిన్ తినడానికి అయితే వెళ్ళాము. ఇక టిఫిన్ నాకైతే నచ్చింది, స్పైసీగా ఉండేది, చాలా బాగుండేది మా రూమ్ దగ్గరలోనే. కానీ శివాకి తేజకి నచ్చలేదంట. యాక్చువల్లీ తేజ ఎక్కువ స్పైసీ తిండు. అండ్ శివాకి కూడా శివాకి అక్కడ మసాలా దోశ ఎక్కువ, ఆడ ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తాడు బయటకు వస్తే. సో మసాలా దోశ లేదని కూడా వాడు ఇంక తినలేదు. అండ్ ఇక్కడ బాగుంటది. ఇంకా ఇంకా డైరెక్ట్ గా వెళ్ళిపోయాం. తేజ కష్టాలు చెప్పుకుంటున్నాడు గాయ్స్. చెప్పు. ఫుడ్ లేదా నీకు? ఫుడ్ లేదా నీకు? ఫుడ్ లేదా? నిద్ర లేక నీ వల్ల అది కూడా ఏ పడుకోద్దు నేను అన్నాను నేను. సో శ్రీవారి మెట్లకైతే మేము వెళ్తున్నాం అనమాట. 6 PM వరకే ఉంటది ఇది. 6 AM నుంచి 6 PM వరకే. రాడంట. అయ్యా సెల్ఫీ స్టిక్ ఏంటిది? బ్యాగ్స్ ఎందుకు అలా ఉన్నాయి? ఇక్కడ అయితే మనం స్టెప్స్ కి స్టార్ట్ అయ్యే ముందు దేవుడు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని ఆరతి ఆరతి ఇచ్చుకొని వెళ్తారనమాట. సో నేను శివ ఒక సెట్ తీసుకున్నాం, తేజ ఒకటి, అండ్ సునీల్ వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు తీసుకున్నారు. సో మా ఇంటికి మేమిద్దరు ఒకటే కాబట్టి మేము ఒకటే తీసుకున్నాం. మా తమ్ముడు కొబ్బరికాయ కట్టాడు, నేనైతే ఆరతి ఇచ్చాను అనమాట. అండ్ దీపం పెట్టాను అనమాట. సో ఇక్కడ నుంచి మాకు మొదలవుతుంది. అండ్ అందులోని మేము నిన్న ఎస్టర్డే ఆల్రెడీ దానికి ముందు రోజు మొత్తం అన్ని గుళ్ళు తిరిగి చాలా అంటే అప్పటికే మాకు ఆ లైన్ అవన్నీ కాసి మా కాళ్ళు అయితే ఇంకా నొప్పి మామూలుగా రాలేదు గాయస్. చాలా ఎక్కువ నొప్పి వచ్చింది నాకు. నార్మల్గానే కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటుంది, ఇంక ఇందులో అయితే కాళ్ళు నొప్పులు కాదు ఇంకా అవి చాలా ఎక్కువ అయింది. పోనీ నాకే అనుకుంటే శివాకి మిగతా అందరికి కూడా నొప్పులు అయితే బాగా ఎక్కువ వచ్చింది. సో ఇంక ఇప్పుడైతే నేను దీపం పెట్టడానికి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఆ కపూరం బిళ్ళలు ఇక్కడే పెట్టేశాను, కానీ ఇక్కడ కాదంట, అది వేరే దగ్గర వేయాలని చెప్పి తేజ నా క్లాస్ లో తీసుకొచ్చి పట్టుకెళ్ళాడు అనమాట. నాకు ఆడుతున్నట్టు ఎక్కడికి వస్తుంది అందుకే రమ్మన్నా నువ్వు గెలవకుండా మాట్లాడు. సో గాయస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మా స్టెప్స్ ఎక్కడం ఇది స్టార్టింగ్ లోని. సో ఎండింగ్ లో చూడండి నా అవతారం అండ్ నేను ఎంత అసలు ఏమైంది అనేది.
సో ఇక్కడ ఫస్ట్ ఎక్కింది ఎవరో కూడా గెస్ట్ చేయండి. అందరికన్నా ముందైతే ఇగోండి ఆరెంజ్ షర్ట్ ఉన్నాడు. ఆ అబ్బాయి ఫట్ 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 మన ఎక్కేసాడు. నాకు తెలిసి గంటన్నరలో అయితే స్టెప్స్ ఎక్కేసాడు. అంత ఫాస్ట్గా ఇలా ఎక్కడ ఏంటో నాకైతే అర్థం కాలేదు. మాకు యాక్చువల్లీ 2 PM దర్శనం ఉండేది కాబట్టి అప్పటికి తప్పక ఇంకా నా కాల్ని రాయి చేసుకుని ఎక్కుతూనే వెళ్ళాను. నేనైతే ఎక్కలేకపోయాను అంత ఫాస్ట్గా. తనైతే దబ్ 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 మనం ఎక్కుంటే వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ తేజ కూడా ఎక్కేద్దును, కానీ నేను ఎక్కలేకపోతున్నాను చెప్పి ఇంకా ఒక స్టెప్ నా కోసం ఆగాడు. అది కూడా నేను కొంచెం గొడవ చేస్తే, లేకపోతే తను ఎక్కుంటే వెళ్ళిపోదునేమో. నేను కూడా మెట్లెక్కి ఇంకా పడాల్సిన ఇంకా ఎన్ని మెట్లెక్కాలో తీసుకున్నావు. అదే 2:30 వేలేదా? మనం 50 కలిసిన 2:30 లెక్కాలి. మా అన్నయ్య యుఎస్ వెళ్ళే ముందు ఒక్కడే మెట్లన్నీ కింద నుంచి అనుకుంటా ఎక్కించిన టికెట్, దర్శనం టికెట్ ఎక్కడ తీసుకొని తెలియలేదు. పాపం మళ్ళీ దిగాడు మెట్లు. సో కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత అయితే మనకి ఇలా రాళ్ళ మీద రాళ్ళు పెట్టేది ఒకటి కనిపిస్తుంది అనమాట. సో మేబీ మీకు తెలీదు. తెలిస్తే కమెంట్స్లో చెప్పండి, తెలియకపోతే నేను చెప్తా. సో యాక్చువల్లీ నాకు కూడా తెలీదు. అదే సునీల్ వాళ్ళ మమ్మీ అయితే చెప్పారనమాట. లైక్ వాళ్ళు కూడా ఒకసారి వచ్చినప్పుడంట ఒక్క రాయే పెట్టారంట. అంకల్ ఒక్క రాయే పెట్టడానికి ఇచ్చారమ్మా, అందుకే మేము ఒక ఇల్లు కట్టుకున్నాము. సో ఇక్కడ ఇది ఉంటుందంట, అంటే రాయి మీద ఎన్ని రాయిల మీద రాయి పెట్టుకుంటే మనం అన్ని ఇల్లు కట్టుకోవచ్చు. సో ఇటుక మీద ఇటుక పెట్టుకుంటే మనం అన్ని ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి, నాకు అక్కడ పడిపోయిన రాయిల్లోని చిన్నవే కనిపించాయి కాబట్టి అవి పెట్టుకున్నాను. 4 పెట్టుకున్నాను గాయస్. మొత్తం చెమట కట్టి చాలా అలసిపోయా. 750 ఎక్క 750 800 ఎక్కిస్తుందా. बिना टोकन वाले भक्तों से निवेदन है कि वे సక్సెస్ఫుల్ గా మేము హాఫ్ మెట్లు అయితే ఎక్కేసాము. సో చూసారా నా ఫేస్ ఎంత టైర్డ్ అయ్యానో చాలా. ఫస్ట్ థింగ్ అయితే కాలు బాగా నొప్పులు వచ్చాయి. తేజ ఏమో అసలు ఉండడం ఇవ్వట్లేదు. ఇంకా ఒక్క నిమిషం రెస్ట్ తీసుకున్నా సరే నడు అసలు రెస్ట్ తీసుకుని కూడా ఇవ్వట్లేదు. వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది అని చెప్పేసి తను ఎక్కిగలడు, ఒక అబ్బాయి ఎక్కిగలడు, కానీ ఒక అమ్మాయి అలాగే ఎక్కేస్తాం. కానీ అప్పటికి కష్టపడి నా కాళ్ళని పెట్టుకొని ఎలాగోలాగైతే ఎక్కాను గాయస్. సో చూసారు కదా కింద వ్యూ చాలా బాగుందని. చూస్తున్నారు ఎంతమంది జనాలు ఉన్నారు బాబోయ్. మా అమ్మాయి ఈ జనాలు ఎక్కువ ఉండరేమో అని అనుకున్నారు. ఫైనలీ 200-250 మెట్లు అయితే ఎక్కాము. చెమంటే మొత్తం చెమంటే. ఇంకా 150. ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి ఎక్కడానికి. కనిపిస్తున్నా వాళ్ళు తిరిగేస్తాను తాగాలి. అలసట తెలుస్తుందా? ఎక్కిసాం కదరా. అదేనా
అమ్మయ్య, అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మెట్లు ఎక్కగలని. నాకు ఎక్కే వరకు కూడా అమ్మో నేను మెట్లు ఎక్కగలనా అనేది నాకు భయం ఉండేది మనసులోని. ఎక్కితే ఏదైనా సాధించగలను అనేది కూడా అనుకున్నాను, కానీ ఫైనల్ గా నేనైతే మెట్లన్నీ ఎక్కేసాను. సో ఎక్కే ముందు ఇంక ఇది ఎండింగ్ పాయింట్ అనమాట, దేవుణ్ణి మళ్ళా దండం పెట్టుకోవడానికి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ నేను అన్ని మెట్లు ఎక్కా కాబట్టి. సో ఫైనల్లీ ఎక్కేసాం. అండ్ ఇప్పుడు తేజ వాళ్ళు గుండు కొట్టించుకుంటే నేను కత్తిలు ఇచ్చుకుంటాను. సో దానికోసం మళ్ళీ ఇప్పుడు లైన్ కాయాలి. సో ఇదేంటి ఇది గోపురం, నాకు తెలియదు, ఏదో గోపురం అనేసానులే. శివ చూడు. దా ఫాస్ట్ గా. నీకు మెసేజ్ తెప్పించారు ఏంటి? మంచి కాదు గుండు 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 తెల్ల మొహన్ అల్లా. తేజస్ నీ ఫేస్ చూపించు. బానే ఉన్నావే, చిన్న పిల్లల్లో ఉన్నావు అంతే. వాటర్ బాటిల్ తీసుకోవాలి. అవును అంతేనా? టోపీ కూడా కలిగేదండి నువ్వు. వాటర్ బాటిల్ తీసుకెళ్ళకుండా వెళ్ళిపోతుంది. మళ్ళీ వాటర్ రాకుండా వెళ్ళిపోతుంది. స్టార్ట్ అయ్యాం గైస్. అస్సలు ఎంత రష్ చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ రష్ ఉండేది. అండ్ అలానే తేజ అయితే ఇక్కడ నన్ను చూపికా నేను గుండు ఉంది అని చెప్తున్నాను. బాగున్నా, క్యూట్ గా ఉన్నా, పర్లేదు అన్నాను. సునీల్ అయితే అసలు క్యాప్ తీయలేదు, అండ్ మా పుట్టుడు కూడా క్యూట్ గా ఉండేవాడు. సో ఎక్కువ గుండెలే అనమాట అందరూని. అండ్ లైన్ మాకు మినిమం చాలా టైం పట్టింది, చాలా సేపు. ఒక్కొక్కరు తోసేసుకుంటున్నారు, అసలు ఎవ్వరు కూడా తోయకుంటూ ఉండట్లేదు. నేనేమో ఇంత పొట్టిదాన్ని, నాకేమో అస్సలు ఊపిరి అందట్లేదు, చాలా కష్టం ఉండేది. బట్ తేజ అండ్ ఆంటీ అయితే నేను చాలా బాగా నైట్ ఆ టికెట్స్కి వెళ్ళినప్పుడు కూడా అలాగే తీసుకెళ్లారు, అండ్ ఇప్పుడు కూడా అలాగే తీసుకెళ్లారు. సో చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు. మాకు ఇక్కడే చాలా సేపు పెట్టేశారు. నాకు తెలిసి ఒక 4-5 hours అయితే మాకు ఇక్కడే పెట్టారు. 4-5 hours కాదు, 3-4 hours. అవును, 3-4 hours మాకు ఇక్కడే పెట్టినట్టున్నారు. సో తర్వాత ఇంక మళ్ళీ కంపార్ట్మెంట్స్ లో పెట్టారు, కానీ కంపార్ట్మెంట్స్ లోకి వెళ్ళినప్పటికి ఇంక మా దగ్గర ఫోన్స్ లేవు. సో నాకు ఎంత అయిందో అంతే తీసాను. ఇంకా దీని తర్వాత బయటకి వెళ్ళిపోయాకే ఫైనల్లీ మా ఫోన్స్ వచ్చేసి అండ్ దర్శనం చాలా బాగా అయ్యింది. మీకా? నాకు చేశారు మమ్మీ మమ్మీ మోయి. సో ఇక్కడ చెప్పుల కోసం వెయిట్ చేస్తున్నాము. చూడు సారి మాట్లాడు. ఏ సిగ్గేస్తుందా? చిన్న ఫోన్లో గేమ్ ఆడుకుంటా. సిగ్గేస్తుందా? ఎందుకు? అందంగా ఉన్నావుగా, బాగున్నావు. ఇవి ఎక్స్ప్రెషన్స్ అన్ని పడతాయి. సో గాయస్ మేము కొండ మీద నుంచి దిగుతుంటే చూసారా వ్యూ ఎంత బ్యూటిఫుల్ ఉండేదో. సో మేమైతే ఒక 10 o'clock స్టార్ట్ అయ్యాము కొండ మీద నుంచి. గాయస్ సో ఇంటికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. స్టెప్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నేను మొత్తం ముగ్గురితో కూడా షేర్ చేస్తాను. చాలా అంటే చాలా చాలా ఇష్టం. నాకు నార్మల్ గానే కాళ్ళ నొప్పులు అనేవి చాలా ఎక్కువ వస్తాయి కొంచెం తిరిగితేనే. అలాంటిది స్టెప్స్ ఎక్కి మళ్ళీ అదే టైంలో దర్శనం చేసుకొని చాలా పెద్ద టాస్క్ ఈరోజు అయితే. అసలు మేమైతే యాక్చువల్లీ కాలు ఇక్కడ నుంచి అటు నేను నడుస్తున్నప్పుడు ఇక్కడి నుంచి కాలు సైడ్ పెట్టలేకపోయింది. నేనైతే ఎంతో కష్టపడ్డాను. స్టెప్స్ ఎక్కినప్పుడు కూడా పట్టుకొని లాక్కొని, బాబోయ్ చాలా కష్టమైంది. దట్టు ఫస్ట్ టైం కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే. కానీ ఇది ఇప్పుడు నేను ఎక్కుదాం స్టెప్స్ ఎక్కాలి అని ఎప్పటి నుంచి అనుకున్నాను. సో ఫైనల్లీ ఇది ఎక్కాలి, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎక్కుతానో తెలియదు, ఎప్పుడు ఎక్కొచ్చలేదో మనకు తెలియదు. సో ఏ టైంలో అది అవ్వాలి అన్నప్పుడు అయిపోవడం బెస్ట్ అని చెప్పేసి నేను ముందుగా అనుకున్నాను స్టెప్స్ అయితే ఎక్కాలి అని చెప్పేసి. సో ఎక్కాను. సో బస్ నుంచి కూడా కిందకి వచ్చేసరికి మాకు 1 hour పట్టేసింది టైం. అండ్ వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చాము. సో శివాని అడుగుతాను. శివ
ఎలా ఉంటుంది నీ ఎక్స్పీరియన్స్? బాగుందా? ఫస్ట్ టైం కదా, చిన్నప్పుడు వెళ్ళాడు 4 years 5 years ఉన్నప్పుడు తిరుపతికి వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాడు. ఈ సెకండ్ టైం అది మెట్లెక్కగా బుర్ర పాడైపోయింది. ఒకటి వాటర్ బాటిల్ తీసుకెళ్ళదు మేము, అదొకటి డీప్ అయిపోయాం. తేజ వాటర్ లేదు షిట్ కాదు కదా, యాక్చువల్లీ టికెట్స్ లేకపోతే డిసైడ్ అయితే మాకు కావాలి. ఎందుకంటే చేయగలము అనుకుంటాను. ఎక్కడం చాలా కష్టం అందులో కల్లా. ఎందుకంటే బ్రీతింగ్ సమంగా అందదు. ఎందుకంటే ఒకవేళ మనం ఆ స్టెప్స్ ఎక్కాము అంటే 100కి ఆడి వెళ్తేనే అవుతుంది. ఎందుకంటే 2588 స్టెప్స్. 2588 కాదు కదా, 2688. 2200 ఎంతో అనుకున్నా. కానీ అక్కడ అనకూడదు, కానీ మోకల మీద ఎక్కిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఒక్కళ్ళు ఎక్కిన వాళ్ళు ఉన్నారు, తర్వాత పసుపు రాస్తుంటారు కదా. ప్రతి ఒక్క మెట్టికి పసుపు కుంకుమ పెట్టేసి వెళ్ళేవాళ్ళు. అయితే వాళ్ళకి దండం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మోకలతో అన్ని మెట్లు ఎక్కడ ఉంటే చాలా గ్రేట్ అది. నాకైతే అందులోకల్లా ఒక ముసల్మాన్ ఒక మామ అయితే అలా ఎక్కిందో కూడా నాకు తెలియదు. నేను ఎందుకు పంచాను అనుకున్నాను. అయితే మనం పనిచేయాలి. అంత బాగా ఎక్కింది మామ. నేను ఒకటి అడుగుతాను, వెంకటేశ్వర స్వామిని ఇంకొక పేరు నీకేం తెలుసా? నువ్వు చెప్పు. నువ్వు ఇంకోటి చెప్పాలి. గోవింద. సో నేనైతే బాలాజీ. మీరు ఎవరికైనా సరే వెంకటేశ్వర స్వామికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలానే మీ ఊర్లోనే వెంకటేశ్వర స్వామిని ఏమని పిలుస్తారో కూడా చెప్పండి. మనం సో మేమైతే వెంకటేశ్వర స్వామి అనే పిలుస్తాము. సో మీ ఊర్లో ఏం పిలుస్తారో కూడా కమెంట్స్ చెప్పండి. అండ్ ఎస్, నాకు అన్ని తిరుపతి ఎక్స్పీరియన్స్ కన్నా ఇది మేము మా ఓన్ గా అంతా చేసాం కాబట్టి నాకు చాలా నచ్చింది. అండ్ ఈ వీడియో కూడా మీరు కూడా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. సో వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, టేక్ కేర్, లవ్ యూ గైస్.